శివుని ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. చంద్రుని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం శివుని ఆరాధించవలసి ఉంటుంది. ఇదే మనం చేయగలిగింది. అలాగే, తప్పకుండా ఈ ఆరాధనలో నేను పాల్గొంటాను. రోహిణి, నేనతని తల్లిని, నీవు ధర్మపత్నివి. మన హృదయాల నుండి వచ్చే ఆ మంత్రం తప్పక ప్రభావాన్ని చూపుతుంది. పరమేశ్వరుడి కృప మనకి ప్రాప్తిస్తుంది. చంద్రుని శాపం అంతమై తీరుతుంది. నారాయణ నారాయణ. దేవి రోహిణి, నిశ్చింతగా ఉండు. పరమేశ్వరుడైన భోలానాథుని కృపతో కష్టాలు తప్పక తొలగుతాయి. నిజంగానా దేవర్షి? నారాయణ నారాయణ. హరిభక్తుడెప్పుడు అబద్ధమాడడు. పరమపిత బ్రహ్మదేవులు శివుని ధ్యానించి ఈ సంకట స్థితి నుంచి బయటపడే ఉపాయం చెప్పారు. ఉపాయం ఏమిటి దేవర్షి? రోహిణి, ఆర్యావర్తనానికి పశ్చిమ భాగాన ప్రభాత క్షేత్రం ఉంది. దాని సముద్ర తీరాన శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుని మృత్యుంజయ మంత్రాన్ని నిరాటంకంగా జపించడంతో నీ భర్త మృత్యుముఖాన పడకుండా తిరిగి వెనక్కొస్తాడు. మరి ఈ మృత్యుంజయ మంత్రం ఏమిటి దేవర్షి? ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఈ మంత్రాన్నే గనక స్వయంగా చంద్రుడు జపిస్తే సాక్షాత్తు శంకరుడు ప్రసన్నం చెంది దక్షుని శాపం నుంచి నీ భర్తను రక్షిస్తాడు. మరి వీరి స్థితి ఇలా ఉంది, వీరు మంత్రాన్ని ఎలా జపిస్తారు? అనవసరంగా చింతించక రోహిణి. ప్రప్రథమంగా ఈ మంత్ర జపాన్ని ఆరంభించు. ఆ శివుని కృపతో సర్వం మంగళప్రదమే అవుతుంది. నారాయణ నారాయణ. नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ओम 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 नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. स्वामी स्वामी मीरू माते स्वामी रोहिणी अम्मा स्वामी ఆయుష్మాన్ భవ. అత్తగారు, దేవర్షి సలహా ప్రకారమే నేను వెంటనే ప్రభాత క్షేత్రానికి తీసుకువెడతాను. మమ్మల్ని దయచేసి ఆశీర్వదించండి. నా సౌభాగ్యం కలకాలం ఉండాలని. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. దీర్ఘ సుమంగళి భవ.
మహాదేవా, మమ్మల్ని కరుణించు. शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ओम नमः 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 शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. స్వామి, ఈ శివమంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉందాం. ఆ మహాదేవుడైన శివుడు మనల్ని కరుణించేదాకా. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. 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 దేవి, స్వామి, స్వామి, శాపగ్రస్తుడైన చంద్రుడి దుస్థితిని నివారించండి. లేదా
మా తోబుట్టులకే కాక సృష్టి అంతటా అనర్థం జరిగిపోతుంది. ప్రళయం రాకుండా రక్షించలేరా? చింతించకు ప్రాణేశ్వరి, చంద్రదేవునికి శాప విమోచనం తప్పక కలుగుతుంది. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. 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 చంద్రదేవా, ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించి నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. అలాగే మృత్యువుని కూడా జయించావు. ఇప్పుడు నీకు ఏ విధమైన భయమూ లేదు. నేను శాప ప్రభావం నుంచి విముక్తి పొందాను. శాప విముక్తులయ్యారు ప్రభు. పరిపూర్ణంగా కాదు. అయితే శాపానికి చెందిన కొద్ది ప్రభావం మాత్రం నీపైన తప్పకుండా ఉంటుంది. అదిలా ప్రభు? దీని కారణంగా ప్రతి మాసం కృష్ణపక్షంలో నీవు క్షీణించి అమావాస్యకు చేరి ఆకాశం నుండి అదృశ్యమైపోతావు. అయితే నేను ప్రసాదించిన వరప్రభావంతో శుక్లపక్షాన నీ తేజస్సు పెరుగుతుంది. ఇక పౌర్ణమి రావడంతో నీవు మళ్ళీ నీ సహజమైన రూపాన్ని సంతరించుకుంటావు. మంగళాని భవంతు. మహాదేవ, అనుగ్రహిస్తే నాదో విన్నపం. చెప్పు. ఈ శివజ్యోతి నేడు నన్ను రోగం నుండి విముక్తుని చేసి మరో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అలాగే నీ భక్తులందరినీ కూడా భయంకరమైన రోగాల నుండి కాపాడు స్వామి. మరో విన్నపం స్వామి, నీ దివ్య జ్యోతి ఇక్కడే విరాజిల్లుతూ ఉండాలి. ఇక రానున్న యుగ యుగాల వరకు శివభక్తులను చల్లగా చూడు తండ్రి. తథాస్తు. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చేను జ్యోతిర్లింగంలో హజర అమర శివ శంకరుడు. అజర అమర శివ శంకరుడు, 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 అజర అమర శివ శంకరుడు. రాజా దక్షుడు చంద్రదేవునికి క్రోధంతో ఇచ్చేను శాపం. బ్రహ్మ ఆజ్ఞతో చంద్రదేవుడు చేసెను శివుని జపం. చంద్రదేవుణ్ణి శాప విముక్తం చేసేందుకు శివుడే వచ్చాడు. చంద్రునికి శరణు ఇచ్చినందుకు సోమేశ్వరుడయ్యాడు. సౌరాష్ట్రంలో సోమనాథుని మహిమ వర్ణించలేము. విరిస్మరణతోనే లభిస్తాయి మనసు కొరే వరాళెన్నో. సోమనాథుని సమ్మోహన రూపం సాక్షాత్తు దివ్య స్వరూపం. భోగాలు దరి చేరవు కలగగాని విరి దర్శన భాగ్యం. సోమనాథుడు శివునికి జై, సోమనాథుడు శివునికి జై, సోమనాథుడు శివునికి